వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇక విషయంలోకి వెళ్తే మరి రామరాజ్యం ఆర్మీ పేరుతో చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారిపై దాడి చేసింది వీర రాఘవరెడ్డి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు తన పైన దాడి చేయడము, అలాగే తనకు గాయాలు కావడము, మరి రంగరాజన్ పైనే కాదు ఆయన కుమారుడైనటువంటి తన కొడుకు పైన కూడా మరి వాళ్ళు దాడి చేయడం కూడా జరిగింది. అప్పుడు ఈ వీర రాఘవరెడ్డి దాదాపు ఒక 30-40 మందిని కూడా తన వెంట తీసుకెళ్లి అక్కడ ప్రధాన అర్చకుల పైన దాడి చేయడం జరిగింది. ఈ ఘటన అందరికీ తెలిసిందే. దానిపైన గవర్నమెంట్ కూడా చాలా చర్యలు చేపట్టి మరి వీర రాఘవరెడ్డిని జైలుకు పంపించడం కూడా జరిగింది. ఆ శిక్షను పూర్తి చేసుకొని ఇటీవలే తను విడుదలయ్యారు. విడుదలయ్యి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో సంతకం చేయడానికి తను వెళ్ళారట. అక్కడికి సంతకం చేసి తిరిగి వస్తూ దారిలో ఒక టీ స్టాల్ దగ్గర నిలబడి తను టీ తాగుతున్న ఆ సమయంలో మరి వీర రాఘవరెడ్డి పైన కూడా అటాక్ జరిగింది నిన్న రాత్రి అంటే కూడా గురువారం రోజు రాత్రి దాడి జరిగింది. ఒక 20 మంది దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వీరరాఘవరెడ్డి పైన దాడి చేయడంతో తన మొహం పైన, చేతి పైన, అలాగే తన కాలు పైన కూడా తనకు కొన్ని గాయాలైనాయి. తన ఒంటి పైన, వీపు పైన కావచ్చు, తనకు కొంచెం గట్టిగానే దెబ్బలు తగిలాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఆ అటాక్ చేసిన ఆ మూమెంట్లోనే తనకు అర్థమైపోయి కొంచెం దెబ్బలు తగలగానే తను అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ పారిపోయి మొయినాబాద్ పోలీస్ స్టేషన్కే వెళ్ళి అక్కడ పోలీసుల ముందు తను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఎవరు ఆ దుండగులు, ఆ 20 మంది దుండగులు ఎవరు, ఏంటి అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలో కూడా విజువల్స్ అయితే రికార్డ్ అయ్యే ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా దొరుకుతాయి. కాబట్టి మరి ఈ నిందితులు ఇప్పుడైతే పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి జనాలకు కూడా. ఎందుకంటే అటు మరి రంగరాజన్ గారి పైన దాడి చేయడం అనేది అందరూ ఖండించారు. మరి ఇప్పుడు ఈ వీర రాఘవరెడ్డి పైన ఎవరు దాడి చేయించుంటారు? రంగరాజన్‌కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చేయించారా? లేకపోతే రంగరాజన్ గారి కుమారుడి పైన కూడా అప్పుడు అటాక్ జరిగింది కాబట్టి మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే తన కొడుకు ఏమైనా అటాక్ చేయించుంటాడా? లేకపోతే ఎవరు చేయించుంటారు తన పైన అటాక్ అనేది ఇప్పుడు అది కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది. అది మాత్రం సంచలనాన్ని అంటే ఒక మిస్టరీగానే ఉంది ఇప్పటివరకైతే. ఆ మిస్టరీని ఛేదించే విషయంలోనే మొయినాబాద్ పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఏంటి అనేది కూడా మీకు చదివి వినిపిస్తా చూడండి. మొయినాబాద్లో వీర రాఘవరెడ్డిపై దాడి. కండిషన్ బెయిల్ పైన మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి వస్తూ ఉండగా వీర రాఘవరెడ్డిపై దాడి చేసిన 20 మంది మరి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో సంతకం చేసి తిరిగి వస్తూ ఉండగా ఓ టీ స్టాల్ వద్ద ఆగిన వీర రాఘవరెడ్డి దాదాపు 20 మంది టీ స్టాల్ వద్దకు వచ్చి వీర రాఘవరెడ్డిపై దాడిలో గాయపడ్డ వీర రాఘవరెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వీర రాఘవరెడ్డి తనకైన గాయాలను కూడా ఒక్కసారి చూద్దాం మనము. మన దగ్గర ఫొటోస్ మాత్రం ఉన్నాయి. ఇవి మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే విజువల్స్ ఇంకా రాలేదు కాబట్టి తెలియలేదు. ఇగో తన ప్యాంట్ పైన కూడా బ్లడ్ మార్కులు ఉన్నాయి. అదే కాకుండా ఇగో ఒకసారి చూడండి ఈ చేతి పైన అయ్యింది, గాయాలైనాయి. తన మొహం పైన కూడా ఇటు సైడ్ మొహం పైన మనం చూస్తున్నాము. ఇది లెఫ్ట్ సైడ్ కూడా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం మొహం పైన కూడా తనకు గాయాలు అయ్యాయి. ఇంకా మీకు చూపిస్తాను. మీకు చేతి పైన కూడా కనిపిస్తూ ఉన్నాయి అనుకుంటాను. ఎందుకంటే చెస్ట్ భాగం చేతికి మధ్యలో ఈ ప్లేసు ఇక్కడ కూడా గాయాలు అయ్యాయి తనకి. ఈ గాయాలు అవడంతో కూడా తను భయపడి పారిపోవడం కూడా జరిగింది. ఇగో తన మొహం పైన తనే వీర రాఘవరెడ్డి. తన మొహం పైన కూడా గాయాలు అయ్యాయి తనకి. తన అప్రమత్తమై అక్కడి నుంచి పారిపోవడం కూడా జరిగింది. తన చేతి పైన వేళ్ళ మధ్యలో కూడా గాయాలు అయ్యాయి. ఇక్కడ కూడా ఈ చేతి పైన మొత్తం కూడా తన గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే తన పైన కత్తులతో దాడి చేసుంటారు అనే ఒక అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే కంప్లైంట్ కాపీలో కూడా తను మెన్షన్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కానీ ఇంకా బయట పెట్టలేదు ఏంటి అనేది. తనపై కత్తులతో దాడి చేశారు అని చెప్పేసి వీర రాఘవరెడ్డి అందులో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి కత్తులతో దాడి చేయాల్సినంత అవసరం ఏముంది? అంటే తనను చంపే అంత కుట్ర ఎందుకు జరుగుతుంది? మామూలుగా ఇప్పుడు ప్రధాన అర్చకుల పైన మాత్రము తను దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. తను ఎందుకంటే రామరాజ్యం పేరు చెప్పుకొని రామరాజ్యం ఆర్మీ అని చెప్పేసి కూడా వీళ్ళందరూ ప్రజలను మభ్యపెడుతున్నారు, మోసం చేస్తున్నారని అక్కడ ప్రధాన అర్చకులు ఖండించడం జరిగింది. అదే విషయంలో తను ఏకీభవించను నేను అని చెప్పి ప్రధాన అర్చకులు వాళ్ళు చెప్పడంతో తను ఎలా ఏకీభవించరు, మీరొక్కరు ఏకీభవిస్తే అందరూ ఏకీభవిస్తారు, ఎందుకంటే మీ మాట కట్టుబడి ఉంటారు ఇక్కడ ప్రజలందరూ అని కూడా వాళ్ళు నమ్మారు వీర రాఘవరెడ్డి వాళ్ళు.
కాబట్టి ఇక్కడ అర్చకులు రంగరాజన్ గారు ఒప్పుకోకపోవడంతో తన పైన దాడి చేశారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూసాము. మరి ఆ దాడిని అందరం కూడా ఆ రోజు ఖండించడం జరిగింది. ఇప్పుడు ఇన్ని రోజులు జైలు శిక్షను అనుభవించేసి మరి తను బయటికి రావడం జరిగింది. కానీ కేవలము రంగరాజన్ గారి పైన జరిగిన దాడి వల్లనే ఇప్పుడు వీరరాఘవరెడ్డి పైన జరిగిందా, లేకపోతే వీరరాఘవరెడ్డికి ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా అంటే తనది ఏంటి బయోగ్రఫీ అనేది కూడా మనము పోలీసులు బయట పెట్టే చర్యల్లోనే కొనసాగుతూ ఉన్నారు. అంతేకాదు, ఎందుకంటే చాలా మందితో తన గొడవలు ఉన్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. తను ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ ఉండేవాడు కాబట్టి మరి తనకు ఎవరైనా శత్రువులు ఉండుంటారు. ఈ గొడవ కారణం కాదేమో, ఇంకా ఏదైనా కొత్త గొడవలు, పాత గొడవలు ఉన్నాయేమో తనకి, అందుకే పాత కక్షలతోటి ఎవరైనా దాడి చేసుంటారా, లేకపోతే నిజంగా మరి రంగరాజన్ గారి పైన జరిగిన దాడికి ప్రతీకారంగా మరి ఎవరైనా ఇప్పుడు వీరరాఘవరెడ్డి పైన దాడి చేయించారా అనే కోణంలో అయితే దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. ఏది ఏమైనా మరి సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన విజువల్స్ అన్ని బయటకు వచ్చేంత వరకు ఆ దుండగులు ఎవరు అనేది మరి సీక్రెట్గానే ఉంటుంది. కాబట్టి మరి తొందరలోనే మొయినాబాద్ పోలీసులు ఈ వివరాలన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఆ వచ్చిన తర్వాత బయటపడే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు కూడా మనం కూడా ఎదురు చూడాల్సిందే. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.